తమిళ సూపర్ స్టార్ విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులోని కారూరులో నిర్వహించినటువంటి సభలో తొగ్గిసలాట జరిగి దాదాపుగా 33 మందికి పైన మరణించారంట. చాలా మంది గాయాల పాలయ్యారు. అదే విధంగా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. అందులో మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారనే సంఘటన నిజంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని అయితే కలిచివేస్తుంది. మనందరికీ తెలుసు, మొన్నటికి మొన్న ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలిచిందని బెంగళూరులో నిర్వహించినటువంటి ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో ఎంతమంది తొక్కిసలాటలో చనిపోయారో మనందరం ఇంకా మరవనే లేదు. వాళ్ళ కుటుంబాల్లో ఇప్పటికీ ఆ వేదన మిగిలే ఉంది. అలాంటి పెద్ద సంఘటనలు జరిగినప్పటికీ మరి ప్రజల్లో చైతన్యం లేకనో లేకపోతే ప్రభుత్వాలు లైట్ తీసుకునేవో తెలియదు, కానీ దేశంలో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఏకంగా నేడు తమిళనాడులోని టీవీకే విజయ్కి చెందినటువంటి రాజకీయ పార్టీ మీటింగ్లో ఒక్కసారిగా జనం రావడంతో విజయ్ గారు లేట్గా మీటింగ్కి రావడంతో ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేక అందులో తొక్కిసలాట జరిగి దాదాపు 33 మంది పైన మరణించి చిన్న పిల్లలు మరణించడం అనేది ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిసివేస్తుంది. ఒక రాజకీయ పార్టీ మీటింగ్కి ఈ చిన్న పిల్లల్ని తీసుకురావడం ఏంటని యావత్ ప్రపంచమే దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చాలా బాధపడుతున్నారు. చిన్నపిల్లలను రాజకీయ పార్టీ మీటింగ్లో తీసుకురావడం ఇప్పుడు ఎవరిని నిందించాలి, మనం ఎవరిని అనగలుగుతాం? తీసుకొచ్చిన పేరెంట్స్ తప్ప, లేకపోతే అక్కడ కంట్రోల్ చేయలేని పోలీసుల తప్ప, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే ఈ యొక్క సభను నిర్వహించి ఎంత క్రౌడ్ వస్తారని తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోలేని ఆ పార్టీకి సంబంధించిన నాయకుల తప్ప అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు. నిజంగా చాలా చాలా హృదయ విదారకమైన సంఘటన ఇది, అసలు మరవలేని సంఘటన. ఎందుకంటే మొన్నటికి మొన్న బెంగళూరులో తొక్కిసలాట జరిగినప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఏమవుతుందిలే అని ఒక నిర్లక్ష్యమా, లేకపోతే అసలు ఎవరు పట్టించుకోకపోవడమా, లేదంటే మన ప్రజల నిర్లక్ష్యమా అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఆ చేదు జ్ఞాపకాల్లో మనం ఏం నేర్చుకున్నాము, ఒక సభకు వెళ్తుంటే ఆ జనాన్ని చూసైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలని ఎందుకు అనిపించలేదు అనేది ఆ ప్రజల ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనకు అర్థమైపోతుంది అక్కడ వస్తున్న జనాలను చూసి, సరే అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది, అభిమానం ఉండాలి, దాంట్లో తప్పు లేదు, కానీ మన ప్రాణాలను రిస్క్ చేసేంత అభిమానం అవసరమా అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇదే భావనను తెలియపరుస్తున్నారు. మనం ఆలోచన చేయాలి, గతం తాలూకు జరిగినటువంటి సంఘటనల నుంచి మనం ఏం నేర్చుకున్నాం, అసలు మన ప్రజలు తప్ప, లేకపోతే సభ నిర్వహించిన వాళ్ళ తప్ప, లేకపోతే ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయడంలో విఫలమైంది అనుకోవాలా, ఏ రకంగా? ఎందుకంటే లక్షల మంది వచ్చినప్పుడు పోలీసుల వల్ల కూడా కాదు, వాళ్ళని మనం నిందించడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ తొక్కిసలాట్లో వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత క్రౌడ్ను కంట్రోల్ చేయాలంటే లక్షల మందికి ఈ మంది పోలీసులు ఏ విధంగా వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలుగుతారని మనం కూడా ఆలోచన చేయాలి. నిజంగా ఇలాంటి సభలు నిర్వహించేటప్పుడు ఆ ప్రభుత్వాలు కానీ, లేదంటే ఆ సభలు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ప్రజలు ఎవరికి ఏ స్థాయిలో వస్తారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటప్పుడు ఆ యొక్క విజయ్కి తమిళనాడులో ఎనలేని ఫాలోయింగ్ ఉంటుంది. అలా మొన్ననే సభ నిర్వహించిండు, అక్కడనే లక్షలాది మంది జనం వచ్చారు. ఆ సభలో కూడా జెండా ఏదో కడుతుంటే ఒకటి చనిపోయిండు. అరే మరి ఇన్ని లక్షల మంది జనాలు వస్తున్నారు, ఎందుకంటే ఆ క్రౌడ్ సంబంధించినటువంటి ఒక వీడియో కూడా దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది, ఇంత జనం వచ్చి రేందని చెప్పేసి. అలాంటిది ఒక సభ పెడుతున్నప్పుడు, రోడ్ షో పెడుతున్నప్పుడు ఇంకెంత క్రౌడ్ వస్తారు, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే ఒక ఆలోచన లేకపోవడం అనేది కూడా చాలా చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే దేశంలో చాలా రాజకీయ పార్టీలు రకరకాల మీటింగ్లు నిర్వహిస్తుంటాయి. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు పాటించడమో, లేకపోతే కార్యకర్తలే ఆల్రెడీ వాళ్ళు చాలా మీటింగ్లు చూసుంటారు కాబట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. కానీ ఒక సూపర్ స్టార్ అనేటువంటి విజయ్ పార్టీకి ఆయన అభిమానం నుంచి కోలాహలం ఉంటుంది. మరి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విధానం ఎట్లుంటుందో వాళ్ళకి తెలుసో తెలియకో ఈ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అవుతున్నప్పుడు అప్పుడు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఆ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా రాజకీయ పార్టీకి అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. విజయ్ మీద చాలా రకాలుగా విమర్శలు వస్తున్నాయి. విజయ్ ఒక మీటింగ్ మొన్న ఆల్రెడీ ఎంత క్రౌడ్ వచ్చినప్పుడు ఆయనకు ఏం గ్రహించిండు, మళ్ళీ ఒక సభ పెడుతున్నప్పుడు, రోడ్ షో లాంటిది పెడుతున్నప్పుడు ఇంకెంత క్రౌడ్ వస్తారు, దాన్ని కంట్రోల్ చేసే విధంగా పోలీస్ శాఖల నుంచో, లేకపోతే బౌన్సర్లను పెట్టో, లేదంటే అతని అభిమానులు
నుంచే వాలంటీర్లను ఏర్పాటు చేసి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి కదా అని చెప్పేసి విజయ్ని విమర్శిస్తున్నారు. నిజంగా ఏదేమైనప్పటికీ మొన్న బెంగళూరులో జరిగింది, నేడు తమిళనాడులో జరిగింది, రేపు ఇంకో చోట జరగవచ్చు. దేశంలో ఎక్కడ ఇలాంటి సంఘటన జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకున్నా. నిజంగా చనిపోయిన వాళ్ళందరికీ నా సానుభూతిని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే చికిత్స పొందుతున్నారో, విషమంగా ఉన్నారో వాళ్ళందరూ రికవర్ అవ్వాలని కోరుకున్నా. ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనందరం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఆ చేదు జ్ఞాపకాల నుంచి మనం ఏం నేర్చుకున్నామో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఏ రాజకీయ పార్టీ మీటింగ్ అవ్వచ్చు, ఏ క్రికెట్ అవ్వచ్చు, ఇంకేదే అవ్వచ్చు, మన ప్రాణాలను పణంగా పెట్టేంత దూరం మనం వెళ్ళకూడదు, అంత అభిమానం కూడా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ తెలియజేయండి. జై హింద్.